ఆవిష్కరణల ద్వారా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టేందుకు పూర్తి సహకారం ఏపీ ప్రభుత్వం నుంచి అందుతోందని తెలిపారు. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న గడ్కరీ రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉందని చెప్పారు. రవాణా వ్యయం 9% కంటే తక్కువగా పరిమితమయ్యేలా చేయాలని, లాజిస్టిక్స్ వ్యయం తగ్గడం ద్వారా మెరుగైన ఫలితాలను, వృద్ధిని సాధించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్, ముఖ్యంగా ఈ కారిడార్ గిన్నీస్ రికార్డుల కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న గడ్కరీ సత్యసాయి జిల్లాలో బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో 4 గిన్నీస్ రికార్డులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడా నాణ్యతలో రాజీ లేకుండా వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. బెంగళూరు విజయవాడ మార్గంలో ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందన్న గడ్కరీ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను ఆమోదించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక బెంగళూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ 4 గిన్నిస్ రికార్డులు సృష్టించింది. గిన్నిస్ రికార్డు ధృవీకరణ పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ గా పాల్గొని సంస్థను ప్రశంసించారు. నైపుణ్యం, ఆవిష్కరణలు, మేధోపరమైన ఆలోచనలు మరింతగా వచ్చి వ్యయాన్ని, నాణ్యతను పెంచాలని గడ్కరీ అన్నారు. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య రహిత విధానాలు అవలంబించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 5న శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ నెల 6 బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారిని 24 గంటల్లోపు పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను నిరంతరంగా వేసి మూడో రికార్డును మొత్తం 156 లేన్ కిలోమీటర్లు అంటే 26 కిలోమీటర్ల మేర 6 వరుసల పొడవైన రహదారిని నిర్మించి 4వ రికార్డును సృష్టించింది.